హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. సో ఈరోజు మేమైతే మా ఫ్యామిలీ అందరితో కలిసి మేము తిరుపతి ట్రిప్ వెళ్తున్నామండి. అక్కయ్ అక్కయ్ సే హాయ్, అందరు హాయ్ చెప్పండి. సో నేను ఎక్కడున్నానో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఓకే, రైల్వే స్టేషన్లో ఉన్నానండి. ఇది వచ్చేసి మా సొంత ఊరు టంగుటూరు అనమాట మాది. ఇదైతే మా టంగుటూరు రైల్వే స్టేషన్ అండి. చిన్నప్పుడు మేము ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఏమైనా వెళ్ళాలన్నా కానీ ఇక్కడికే వచ్చి మేము ట్రైన్ అయితే ఎక్కుతాము. సో మీకు అందరికీ మా ఊరు రైల్వే స్టేషన్ కూడా ఎక్కడ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి ప్లాట్ఫాము, చాలా చిన్నగానే ఉంటుందండి టంగుటూరు ప్లాట్ఫామ్ అనేది. చూస్తున్నారు కదా, కాకపోతే ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. మా ఊర్లో అయితే ఓన్లీ ప్యాసింజర్స్ మాత్రమే ఆగుతాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ అలాంటివి ఏమి ఆగవు, ఎందుకంటే మాది చిన్న ప్లాట్ఫామ్ కాబట్టి. ఓకేనా, మేము ఏదైనా ట్రైన్కి వెళ్ళాలంటే ఇక్కడ ప్యాసింజర్కి మాత్రమే వెళ్తాము. ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు అలాంటివి మా ఊర్లో ఏం ఆగవు. ఓకేనా, మేము కూడా కృష్ణా ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము. చూడసారా మా వాళ్ళు అక్కడ నుంచి కూర్చున్నారు. వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి ఇక్కడ. సో నేను ట్రైన్ ఎక్కినాక మిగతాది మీకు అందరికీ చూపిస్తాను. మేము ఏమేమి చేసాము, తిరుపతి నాకు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీరు కూడా ప్లీజ్ మా వీడియో మొత్తం చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. ఇంకా మేమైతే ఆ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నామండి. కొంచెం ట్రైన్ కన్నా కొంచెం ముందుగానే వచ్చేసాము, ఎందుకంటే మేము వెళ్ళే రోజు ఫుల్ వర్షం పడుతుందన్నమాట. మళ్ళీ తర్వాత మాకు ట్రైన్ అందుతుందా లేదా అని కొంచెం టెన్షన్గా ఒక 1 అవర్ ముందే వచ్చేసి మేము ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా చిన్న చిన్న వీడియోస్, ఫొటోస్ అలా దిగుతూ ఉన్నాము. ఫైనల్గా అయితే మా ట్రైన్ అనేది వచ్చేసిందండి. చూడండి, మాకైతే మేము నార్మల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు, సడన్ ప్లాన్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నుంచున్నాం అనమాట ట్రైన్లో. మాకు చాలాసేపటి వరకు ట్రైన్లో సీట్స్ అవైలబుల్ లేవండి. కొంచెం దూరం వెళ్ళినాక టీసీని రిక్వెస్ట్ చేస్తే తను కొన్ని సీట్స్ అనేది మాకు అవైలబుల్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ కావల్ దాకా నుంచోనే వెళ్ళాము. కావల్ తర్వాత నెల్లూరు వస్తుంది అనమాట. నెల్లూరులో వచ్చినాక మాకు ట్రైన్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెల్లూరు నుంచి మేము కూర్చొని వెళ్ళామండి. చూడండి, మా వాళ్ళు ఎక్కడ ప్లేసులు దొరికితే అక్కడ కూర్చుంటున్నారు, మీకు అందరికీ కనిపిస్తుంది కదా. సో అట్లా వెళ్తున్నాం. కానీ కొంచెం సేపు అయినాక డిన్నర్ చేసేసాము ట్రైన్లోనే. మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా వెళ్ళిన కాడ నుంచి బయట ఫుడ్డే తినాలి కదా, నైట్ మనం ఇంట్లో ఫుడ్ తినచ్చు అని చెప్పేసి మేము ఇంట్లో ఫుడ్డే తెచ్చుకొని ట్రైన్లో మంచిగా తిన్నామండి అందరము. అండ్ మా ఫ్యామిలీ అంటే మా అత్తయ్య గారి ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఆల్మోస్ట్ తిరుపతి అనేది రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, ఇదంతా తిరుపతి రైల్వే ట్రాక్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా చాలా స్లోగా వెళ్తుంది బండి. సో ఫైనల్గా అయితే తిరుపతి రీచ్ అయిపోయామండి. అసలు మాకు ట్రైన్లో సీట్స్ ఉంటాయా లేదే, అంత దూరం మేము ఎలాగో నుంచి ఉండాలి అని అలాంటి చాలా కంగారు పడి భయపడిపోయాము. ఎందుకంటే పెద్దవాళ్ళు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం కదా మాతో పాటు, వాళ్ళు కూడా కొంచెం సేఫ్గా చూసుకోవాలి కదా మేము కూడా. మొత్తానికైతే ఫైనల్గా హ్యాపీగా తిరుపతి మేము రీచ్ అయిపోయామండి. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 7:30కు ఏమో మా ఊర్లో ఎక్కాము. తిరుపతి వచ్చేసరికి 12:30 or 1 అవుతుందండి. ఆల్మోస్ట్ 5 to 6 hours ఉంటుంది మేబీ. ఇంకా ఫైనల్గా తిరుపతి రీచ్ అయిపోయి ఇదిగోండి నేనైతే తిరుపతిలో ల్యాండ్ అయిపోయాను, దిగేసాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్లో నుంచి మేము బయటకైతే వెళ్ళిపోయాము. ఇంకా మా బ్యాగ్స్ అందరం ఒక చోట ఉన్నాము. చూడండి, మేము మొత్తం అయితే 11 మెంబర్స్ వెళ్ళామండి తిరుపతికి. ఫస్ట్ టైం ఇంతమందిని మేము తీసుకెళ్ళడము. యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము తిరుపతి వెళ్ళాలి అని. ఫైనల్గా అయితే మాకు ఈసారి కుదిరిందండి. మా ఫ్యామిలీ, మా పిల్లలు, మా పేరెంట్స్, ఇల్లాస్ అందరినీ కలిపి తీసుకెళ్ళాము. ఫైనల్గా అయితే ఇంకా దర్శనం ఎట్లా అవుతుంది, మాకు ఒక దర్శనం టోకెన్స్ లేవు ఏంటి అని ఫుల్ కంగారు పడిపోయినాము. ఇంకా అట్లా కొంచెం ముందుకెళ్ళంగానే ఇంకా మనం
ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే ప్రతి ఒక్కరండి ఆటో ఇక్కడ వెళ్దాం అక్కడికి వెళ్దాము, మీకు టికెట్లు ఇక్కడే దొరుకుతాయి, మీకు అక్కడికి వెళ్తే దొరకదు అని ఫుల్ కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట. మీరు ఎప్పుడు ఆటో వాళ్ళు చెప్పిన మాటలైతే అసలు నమ్మి మోసపోవద్దు, ఎందుకంటే మాకు అది మేము అలాది ఫేస్ చేసాము. ఇంకా అక్కడ మేము అక్కడి నుంచి విష్ణు నివాస్కి వెళ్ళామన్నమాట. దగ్గర అంటే మనకి ప్లాట్ఫామ్ దగ్గరలో విష్ణు నివాసం ఉంటుంది. మీరు అందరు తిరుపతి వెళ్ళినట్టయితే మీకు కూడా ఐడియా ఉంటుంది. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి మేము వెళ్ళిన రోజు వచ్చేసి థర్స్డే అనమాట. థర్స్డే రోజు ఓన్లీ కొన్ని టికెట్స్ అవైలబుల్ ఉంటాయంట అండి. ఇంకేం చేసాము, ఇంకా అక్కడ మాకు ఎంతసేపు వెయిట్ చేసినా కానీ టికెట్ దొరకమని చెప్పేసి ఒక సుమో లాంటిది మాట్లాడుకొని ఇంకా అక్కడి నుంచి అలిపిరి దగ్గరికి వెళ్ళాము. కనీసం అలిపిరి దగ్గరైనా నడిచి వెళ్ళాము, అక్కడ మన టోకెన్ దొరుకుతాయి అని చెప్పి అలిపిరి దగ్గరికి ల్యాండ్ అయిపోయి అక్కడ అవన్నీ తీసుకున్నాము, లగేజ్ మనంతా. తిరుపతి నుంచి కొంచెం ముందుకు వచ్చినాక అలిపిరి దగ్గర ఆగి మా లగేజీ అంతా కిందకి దించుకొని అక్కడ అలిపిరి దగ్గర టోకెన్ వేస్తారు కదా, అక్కడికి వెళ్ళాము. మేబీ ఏమైనా ఉంటుందేమో చూద్దామని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళేసరికి క్యూ లైన్లో చాలా మంది ఉన్నారండి. మేము ఇవాళ వెళ్ళాం కదా, వాళ్ళు ముందు రోజు నైట్ నుంచి అక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారంట. ఇంకా ఏమనుకున్నాము, ఓహో ఇక్కడ కూడా మాకు దొరకదేమో, డిసప్పాయింట్ అయిపోయాం. ఎందుకంటే దర్శనానికి 2 days పడుతుంది అని అందరూ చెప్తున్నారు. సరే ఇట్లా కాదు అని చెప్పేసి ఇంకా మేము ఏం చేసాము, ఇంకా అక్కడి నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాము. కనీసం మాకు అక్కడన్నా దొరుకుతుందని. కానీ ఒక ఆటో అతను వచ్చిందండి, మీకెందుకు, మేము మీకు టోకెన్లు ఇప్పిస్తాము, మీ టోకెన్లు ఇస్తేనే మీరు మాకు మనీ ఇవ్వండి, లేదంటే ఇవ్వద్దు అన్నట్టు చెప్పింది. నిజంగానే టోకెన్ ఇప్పిస్తాడేమో అని చెప్పేసి తన ఆటోలో ఎక్కి మేము అక్కడ శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళామండి. ఆల్మోస్ట్ 2 to 3 అయి ఉంటుంది. కానీ అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర అక్కడ లోపలికి పోవడానికి మనకి 6 వరకు అక్కడ డోర్స్ అనేవి ఓపెన్ చేయరనమాట. అక్కడ వాళ్ళు ఉంటారు కదా కానిస్టేబుల్, వాళ్ళు బ్యారికేడ్స్ వేసేసారు. ఆఫ్టర్ 6 తర్వాతనే ఓపెన్ చేశారండి. కానీ మేమైతే ఆ రోజంతా ఒక 4 to 5 hours ఆ ఆటోలోనే కూర్చుని ఉన్నాము. చాలా ఇబ్బంది పడ్డామండి. ఇంకా మొత్తానికైతే ఆటోలో ఏదైందో క్యూ లైన్లో రన్నింగ్ రేసులు పెట్టుకున్నట్టు పోయినాయండి ఆటోలు. ఇదేదో రన్నింగ్ రేస్ లాగే వెళ్ళినట్టుంది. ఫైనల్గా మేమైతే సేఫ్గానే శ్రీవారి మెట్ల దగ్గరికి తీసుకెళ్లారు. ఇంకా అట్లాగా క్యూ లైన్లో నుంచునే కొంచెం సేపటికి మాకైతే టోకెన్లు వచ్చినాయి అండి. మీరు ఇందాక దాంట్లో కనిపిస్తుంది కదా వీడియో అనేది, అదేనమాట. అక్కడే శ్రీవారి టోకెన్ దగ్గర టోకెన్ వేయించుకున్నాము. మాకు టోకెన్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 8 o'clockకి ఉంది మాకు టైమింగు. ఇంకా మంచిగానే ఈవినింగ్ ఉంది కదా అని చెప్పేసి శ్రీవారి మెట్ల దగ్గర నుంచి ఇంకా మా వాకింగ్ అనేది స్టార్ట్ చేసామండి. కానీ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చూడండి, మంకీస్ అలా దారిలో వెళ్తుంటేనే ఇలాంటి డిఫరెంట్ అయిన మంకీస్ మనకి కనిపిస్తున్నాయి. కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా నేను, మా హస్బెండ్, మా వాళ్ళందరం కలిసేసి లగేజీని ముందుగానే పంపించేసాము. అక్కడ ఇచ్చేసి ఇంకా మేము చిన్నగా నడుచుకుంటూ పైకని స్టార్ట్ అయిపోయాము. కానీ నేనైతే లైఫ్లో ఎప్పుడు ఎక్కలేదండి స్టెప్స్. ఫస్ట్ టైం ఎక్కాను, అది శ్రీవారి మెట్లు ఎక్కాను అనమాట కొండ మీదకి. కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కదా అనేది. ఎన్నో స్టెప్ కొంచెం దూరం వెళ్ళంగానే మా హస్బెండ్ అయితే నెంబర్ ఎంత చెప్తున్నారు అన్నమాట, ఎన్ని ఎక్కావు ఏంటి అని. ఇంకా తనండి ఇంకా ఎక్కలేకపోయాము అని చెప్తున్నాము. కానీ అప్పటికి మేము ఎప్పుడు ఎక్కలేదు కదా, ఫస్ట్ టైం ఎక్కుతున్నాం కాబట్టి మాకు కూడా కొంచెం అలసటగా అనిపించింది. కానీ ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి ఫైనల్గా అయితే చాలా దూరం అయితే వెళ్ళిపోయామండి. మొత్తం స్టెప్స్ ఎక్కేసాము, 2000 చేంజ్ స్టెప్స్. ఫీలింగ్ బ్లెస్డ్ అనిపించిందండి మాకైతే. అలాగే మేమే కాదండి, మా పిల్లలు కానివ్వండి, మా అత్తయ్య, మా మామయ్య కానివ్వండి, మా పేరెంట్స్, మా పిన్ని, మా డాడీ కానివ్వండి, అందరూ కూడా అసలుకి ఎక్కలేరేమో, అమ్మో ఎట్లా ఎక్కుతారు అనుకున్నాము. కానీ మొత్తానికైతే అందరం ఎక్కేసామండి. నిజంగా అయితే దేవుడికి దండం పెట్టుకోవాలి, గోవింద అని చెప్పుకోవాలి మేమందరం అయితే. అసలుకి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మాకు చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే పైకి రీచ్ అయిపోయాము. కానీ ఒక్కటే మిస్టేక్ ఏంటంటే, ఇంకా అక్కడ ఆ ఆటో వాళ్ళు చేసిన మిస్టేక్ ఒక్కటే ఉంది. ఇంకా ఫైనల్గా పైకి రీచ్ అయిపోయినాక ఇంకా మా వాళ్ళందరూ గుండెకి తలనీళ్ళు అర్పించేశారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము రెడీ అయిపోయి రూమ్స్కి వెళ్ళి ఇంకా దర్శనం కోసం అని చెప్పి వెళ్ళాము. క్యూ లైన్లో వెళ్తున్నాము. కానీ ఫోన్ కొంచెం దూరం వరకు తీసుకెళ్ళచ్చు కదా, ఇంకా తర్వాత అక్కడ వాళ్ళు లాకర్లో పెట్టేస్తారని చెప్పేసి ఫోన్ కూడా క్యారీ చేసాను అన్నమాట. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఓకేనా,
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అంతా చాలా మంచిగా జరిగింది ఇవాళైతే మాకు. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా స్టెప్స్ ఎక్కాము. మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేనైతే. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. ఓకేనా, నేను దర్శనం కంప్లీట్ అయినాక ఇంకెక్కడికి వెళ్ళాను, ఏమేమి చేశాను అనేది మీకు అందరికీ చూపిస్తాను. ఇంకా ఫైనల్గా దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని అట్లా బయటకు వచ్చామో లేదండి, ఫుల్ అంటే ఫుల్ వర్షం. మేము వెళ్ళిన రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం అండి. అది ఒక డిసెంబర్ సీజన్ కదా, మేఘాలు అయితే మన కళ్ళ ముందు ఇట్లా పోతున్నాయి అనమాట, అట్లా స్నో పడుతున్నట్టు. మా పాప అయితే ఫుల్ అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట తను. ఇంకా అక్కడి నుంచి మా వాళ్ళు లడ్డు తీసుకోవడానికి వెళ్ళారు. నేను మా హస్బెండ్ అయితే ఫోన్ తీసుకోవడానికి వెళ్ళామండి. అంటే మన ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టాం కదా, ఇంకా ఫోన్లన్నీ తీసుకొని ఇంకా శ్రీవారి లడ్డు దగ్గరికి వెళ్ళాము. ఇంకా లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నామండి. వాళ్ళ లడ్డు అసలుకి స్మెల్ వస్తుందండి, అసలు ఎంత ఉందండి టేస్ట్ అయితే. అండ్ ఆ స్మెల్ చూస్తేనే మనకి ఎందుకో తిరుపతి లడ్డు అంటే అంత ఫేమస్ కదా, ఫుల్ ఫేమస్. దేనికనుకున్నారో లడ్డూకి కదా. మేమంటే డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేసామండి. ఇంకా ఫైనల్లీ ఇంకా బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా మార్నింగ్ వేసి రిటర్న్ అయిపోయాము తిరుపతికి వెళ్ళి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము మా ఊరికైతే. ఇంకా ఫైనల్గా అయితే ఇదండి మా ఫ్యామిలీతో మేము ఫస్ట్ టైం కలిసి, ఇంతమందిని కలిసి మా పిల్లలకి ఊహ తెలియకుండా ఫస్ట్ టైం వెళ్తున్నాము తిరుపతికి. మాకైతే చాలా బాగా అనిపించిందండి. దేవుడి దర్శనం కూడా అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత మంచిగా అయింది. ఇంకా మేము అనుకున్న దానికన్నా కానీ చాలా బాగా అయిందండి. అండ్ మేము స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ట్రైన్ జర్నీ బాగా అయింది. అండ్ స్టెప్స్ ఎక్కాము మేమందరం కలిసి. అండ్ దేవుడి దర్శనం ఇంకా బాగా అయిందండి. అసలు వెయిట్ చేయకుండా తొందరగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఫైనల్లీ ఇదండి తిరుపతి మా వ్లాగ్ అయితే. మీరు కూడా నా వీడియోని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్ అండి. మీరు కూడా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.